కింద మీద పడి రేవంత్ రెడ్డి అనుకున్న సాధించిండు. వేం నరేందర్ రెడ్డికి ఎట్లా చేసిన రాజ్యసభ పదవి ఇప్పించాలని చెప్పి ఆయన పేరుని నామినేట్ కూడా చేశాడు. మన ప్రియాంక గాంధీ ఏమో సంఘ్వి అనే అతని పేరుని తీయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యసభలో సంఘ్వికి బదులు ఇంకో పేరును కూడా తీయడం కూడా జరిగింది. ఇప్పుడు రాజ్యసభలో వేం నరేందర్ రెడ్డి అయితే మొన్న చెప్పారు కదా, ఇంకొకసారి నువ్వు చెప్పిన క్యాండిడేట్ని మేము తీయమనుకుంటూ ప్రియాంక గాంధీ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారో ఆ వార్నింగ్ తగ్గట్టుగానే ఇక్కడ ఆ వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. రాజ్యసభకు సంఘ్వి వేం నరేందర్ రెడ్డి ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ నేడు నామినేషన్ హాజరు కానున్న సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు. నరేందర్ రెడ్డి ఖరారుతో మాట నెగ్గించుకున్న ఆ సీఎం. అయితే ఇది మాట నెగ్గించుకున్నాడో లేకుంటే అలా కాలంలో ఈయన పడిపించాడో కూడా అర్థం కాని పరిస్థితి. మొన్న ప్రియాంక గాంధీ అధిష్టానం ఏమని చెప్పిందంటే రేవంత్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ని తిరస్కరించారన్నమాట. రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళ పేరుని దగ్గర తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి తరపున ఎవరు నిలబడ్డా కూడా, ఎవరు నామినేషన్ వేయడానికి వచ్చినా కూడా ఎవరిని దగ్గరికి రానియొద్దని చెప్పిన అదే ప్రియాంక గాంధీ గారు తర్వాత మంత్రాలు జరిపి ఇక బెదిరించింది కావచ్చు నాకు తెలిసి, మీరు గిట్లా చేస్తే మరి ఈ మంత్ ఈఎంఐ నేనైతే పంపా, మా తెలంగాణ సొమ్మును మీకు ఈసారి ధారాదత్తం చేయను, మీరు ఏం చేసుకుంటారో చేయండి అని ఈ తిరిగైనా బెదిరించైనా ఉండాలి. అందుకనే అక్కడ సడన్ అయిన నిర్ణయం అనుకోని అనివార్యాల వల్ల నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది అక్కడ. అయితే నేనేమంటున్నా అంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంది, ఇక్కడ రాజ్యసభ నామినేషన్ ఎన్నికలకు ఓ తెలంగాణ రాష్ట్రాన్ని గురించి తెలిసిన నాయకుడైనా ఉండాలా, తెలంగాణ ప్రజల సమస్య గురించి కొట్లాడే నాయకుడైనా ఉండాలా, కేంద్రంతో కొట్లాడే బడ్జెట్ తీసుకొచ్చే నాయకుడైనా ఉండాలా, లేకుంటే కేంద్ర స్కీములను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలా. మరి వేం నరేందర్ రెడ్డి గారు అంటే ఎవరికో ప్రతి ఒక్కరికి తెలుసు వేం నరేందర్ రెడ్డి గారు అంటే. మరి వేం నరేందర్ రెడ్డి గారు ఏం లేకుండా డైరెక్టు ఎంపీపీ నామినేషన్ అయ్యే అవకాశం చేశారన్నమాట. అయితే ఈ లెక్కన రేవంత్ రెడ్డి గారు ఎన్ని తంటాలు పడి ఉంటారు, ఎన్ని పాటలు ఇబ్బంది పడి ఉంటారో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.